ప్రస్తుతం దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే టోర్నీలో మునిపెన్నడూ లేని విధంగా తొలి రోజు రికార్డులతో ఘనంగా మొదలైంది. బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తొలి రోజు ఏకంగా 22 సెంచరీలు నమోదు కావడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ఈ విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడుతున్న 14 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి దేశవాళీ క్రికెట్ ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో భారత సీనియర్ జట్టుకు అతన్ని త్వరగా ఎంపిక చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సూర్యవంశీ ఈ మ్యాచ్ తో వాటన్నిటికీ ఘాటైన సమాధానం ఇచ్చాడు. అనుభవం ఉన్న సీనియర్ బౌలర్లను కూడా ఏమాత్రం భయపడకుండా బౌండరీలు బాదాడు. సిక్సర్లు, ఫోర్లతో తాను సీనియర్ క్రికెట్ టీం కు ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. సూర్యవంశీ విధ్వంసంలో బీహార్ జట్టు 50 ఓవర్లలో ఏకంగా 574 పరుగులు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక జట్టు స్కోరు కావడం విశేషం. ఈ ప్రదర్శనతో అభిమానులు మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఇన్నింగ్స్ పై స్పందించిన శశి థరూర్ సూర్యవంశీని సచిన్ టెండూల్కర్ తో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 14 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రతిభను చివరిసారి ఎప్పుడు చూశాం? సచిన్ గుర్తొస్తున్నారు. ఇంకెంతకాలం వేచి చూస్తారంటూ అతన్ని త్వరగా టీమిండియాలోకి తీసుకోమని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ఇక మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కూడా సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ఇది అసాధారణ ప్రదర్శన. ఇలాంటి ప్లేయర్ ను త్వరగా టీమిండియాలోకి తీసుకోవాలి. సెలెక్టర్లు నిర్లక్ష్యం వహించకూడదు. ఇలాంటి ఆటగాడికి తక్కువ వయసులోనే అవకాశాలు కల్పించాలి అంటూ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చూడాలి మరి ఐసీసీ టీ20 2026 వరల్డ్ కప్ తర్వాతనైనా సూర్యవంశీకి పరిమిత ఓవర్ల క్రికెట్ లో సెలెక్టర్లు ఎంపిక చేస్తారా అనేది.